అండ్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం బిగ్ వరల్డ్ ప్రాబ్లం అన్నమాట. కొన్ని రోజులు కొన్ని తినకూడదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నాకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఇప్పుడు తినకపోతే ఈరోజు తినకపోతే ఏమవుతది? అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి వీడియోలో పోర్షన్ కంట్రోల్ గురించి అండ్ చిన్న స్టైలింగ్ టిప్ గురించి నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం క్రేవింగ్స్ గురించి. బికాజ్ క్రేవింగ్స్ అనేది ఇట్స్ అ బిగ్ వరల్డ్ ప్రాబ్లం అన్నమాట. ప్రతి ఒక్కరు డైట్ కానీ ఏదైనా ఫుడ్ కానీ తగ్గించాలి అని అనుకున్నారు అంటే క్రేవింగ్స్ ఆర్ ద బిగ్ కల్ప్రిట్. అండ్ అదేమీ తప్పించుకునేది కాదు, అదేమీ తప్పు కాదు. బికాజ్ మనము హ్యూమన్ బీయింగ్స్, మనకి ఆకలి, ఇది తినాలి అది తినాలి అని అనిపించడంలో తప్పే ఉండదు. సో కొన్ని రోజులు కొన్ని తినకూడదు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని రైట్ ఇట్ డౌన్. సీరియస్లీ మనం ఏదైనా రాసుకుంటే చాలా మటుకు అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో క్రేవింగ్స్ విషయంలో మనం ఏం తినాలనిపిస్తోంది, ఏం తినాలనుకుంటున్నాం అనేది రాసుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన మైండ్ని ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజే మనకి ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అనుకోండి, ఓన్లీ వీకెండ్స్లోనే మనం చీట్ లాగా పెట్టుకోవాలనుకుంటున్నాము అంటే మన మైండ్కి మనకు మనం ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ చెప్పుకోవాలి. లైక్ ఈరోజు పర్వాలేదు, సేమ్ షాప్ నుంచి సేమ్ టేస్టీ డోనట్ అనుకుంటే డోనట్ తెప్పించుకుంటాను వీకెండ్ అండ్ ఐ విల్ హ్యావ్ ఇట్. సో అండ్ మీకు మీరే ఆన్సర్ చేసుకోండి ఆ విషయం. అండ్ యూ సే దట్ ఆ డోనట్ షాపింగ్ క్లోజ్ చేయరు అండ్ అదేం దొరకకుండా పోదు అనే విషయాన్ని మన మైండ్కి మనం రీఅష్యూర్ చేయాలన్నమాట. బికాజ్ క్రేవింగ్స్ని చంపుకోవాలి అని నేను అనను. బికాజ్ దానివల్ల మనకి ఎక్కువ యాంగ్జైటీ అని, ఆ ఇరిటేషన్ అనేవి చాలా ఎక్కువ అవుతుంటాయి. ఎప్పుడైతే మన మైండ్ని మనం కామ్ డౌన్ చేస్తామో, లైక్ ఇట్స్ ఓకే, మనం నెక్స్ట్ వీకెండ్కి తినొచ్చు, ఆ షాప్ ఎక్కడికి పోదు, నేను ఎక్కడికి పోను, ఏం కాదు, నేనేం మొత్తానికి మానేయట్లేదు అనే రీఅష్యూరెన్స్ మనకి మనం ఇచ్చుకుంటే ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. ఎందుకంటే నేను డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో నాకున్న మెయిన్ ప్రాబ్లమ్ ఆబ్వియస్లీ అందరికీ అదే ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ క్రేవింగ్స్ని తగ్గించుకోవడం. సో ఎవ్రీ డే నాకు ఏదైనా స్వీట్ తినాలనిపించడం, ఎవ్రీడే ఏదైనా జంక్ తినాలనిపించినప్పుడల్లా ఐ యూస్ టు ఆన్సర్ మై సెల్ఫ్, వీకెండ్ దాకా వెయిట్ చేద్దాము, ఏం పర్వాలేదు, ఇప్పుడు తినకపోతే ఈరోజు తినకపోతే ఏమవుతుంది అనేది నాకు నేను ఆన్సర్ చేసుకుంటే వీకెండ్ దాకా వెయిట్ చేసేదాన్ని. సో వీకెండ్ తినాలనిపిస్తే తినేది, లేదంటే అప్పటికి ఆ క్రేవింగ్ పోయేసింది అంటే ఇట్స్ మోర్ దెన్ హ్యాపీ. సో దట్స్ హౌ ఐ యూస్ టు కంట్రోల్ మై క్రేవింగ్స్. అండ్ మనం ఎప్పుడైతే వాటిని రాసాము అంటే మన బ్రెయిన్కి ఫస్ట్ పాయింట్లో మనం రాసుకోవాలి అని చెప్పా కదా. సో మనం ఎప్పుడైతే రాయడం స్టార్ట్ చేస్తే ఇట్ గివ్స్ అ సిగ్నల్ టు అవర్ బ్రెయిన్, ఓకే నా ఫీలింగ్స్ని అక్నాలెడ్జ్ చేసింది తిను అనే ఒక అష్యూరెన్స్ వస్తుంది అనమాట అక్కడ కూడా. సో దానివల్ల కూడా మన బ్రెయిన్కి ఊరికే నువ్వు తినాలి అనేది గుర్తు రాకుండా ఉంటుంది. ఒకసారి రాసాము అంటే ఓకే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, ఐ విల్ ఫైండ్ ఎ సొల్యూషన్ అనే ఒక పర్స్పెక్టివ్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఎక్కువ దాని గురించి మనకు ఆ అజిటేషన్ అనేది ఉండదన్నమాట. సో క్రేవింగ్స్ ఎప్పుడున్నా కూడా అది రాంగ్ అని అనుకోవద్దు, దాన్ని ఓవర్కమ్ అవ్వలేము అని అనుకోవద్దు. మనం షుడ్ బి ద బాస్, మన క్రేవింగ్స్ కాదు. సో ఈరోజు నా డే ఎలా అయింది అనేది చూపిస్తాను, చూసేసేయండి క్లిప్స్. మార్నింగ్ యాజ్ యూజువల్ నేను వర్కౌట్స్ చేసేసుకున్నాను. 1 hour పక్కాగా వర్కౌట్ అయిపోయింది, వర్కౌట్స్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వర్కౌట్స్కి ముందే హాట్ వాటర్ తాగేసాను అనమాట. వాము అవన్నీ వేసుకొని హాట్ వాటర్ తాగాను. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి 2 చపాతీస్కి ఎగ్ రోల్ లాగా చేసుకున్నాను అనమాట విత్ ఆనియన్స్. సో దట్ వాజ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్. ఈరోజు వాటర్లో సోంపు వేసుకున్నాను, అది ఒక కిస్మిస్ అందులో ఉండిపోయింది, అది వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ ఎగ్ రోల్ అనమాట విత్ చపాతీ, ఎగ్ ఆనియన్ వేసుకొని తింటున్నాను చపాతీని రోల్ చేసి. సో 2 eggs and 2 chapatis. సూపర్ యమ్మీ ఉంది. లాస్ట్గా వర్షం పడుతుంది అండ్ ఐఎమ్ హ్యావింగ్ మై బ్లాక్ కాఫీ. సీ బయట ఎంత బాగుందో, కనిపించట్లేదు కదా, నేను బయటికి వెళ్ళి చూస్తా. వెయిట్. బ్యూటిఫుల్ కదా. So this weather demands a coffee.
వాట్ యూ గైస్ సే? వర్షం పడ్డప్పుడు కాఫీ తాగడం ఇష్టమా, టీ తాగడం ఇష్టమా చెప్పండి. అండ్ టైం వచ్చేసి 5 అయింది. మరి ఈరోజు మా కుక్ వస్తుందో రాదో తెలీదు. మేమైతే ఒగ్గాని బజ్జీ చేయించుకోవాలని డిసైడ్ అయ్యాం. సో చూడాలి తినగలుగుతామో లేదు అంటే ఇడ్లీ పిండి ఉంది. సో నాకు ఇంటెన్షన్ లేదనమాట, దోశ ఇడ్లీ పిండి అట్టు వేసేస్తాను. అండ్ ఈరోజు లంచ్కి నేను 2:30కి లంచ్ చేసేయాలి కదా, నాకు ఆకలి అవ్వలేదు. కుకుంబర్ తిన్నా, దానికి జస్ట్ ఇంకా 2-5 కల్లా నాకు ఏదైనా తినాలనిపించి కుకుంబర్ తిన్నాను. హాఫ్ పీసే తిన్నా, బట్ స్టిల్ నాకు అస్సలు తినాలనిపించలేదు అనమాట లంచ్. సో నేను లంచ్ చేయలేదు. అండ్ ఇందాక యూకీకి 4 o'clockకి వాడు స్కూల్ నుంచి రాగానే అన్నం తినిపించేస్తాను కదా, సో వాడికి రైస్ తినిపిస్తుండే నేను. నట్స్ పౌడర్, కొంచెం చామగడ్డ ఫ్రై చేశాను, అవి కొంచెం తినిపిస్తుంటే నాకు తినాలనిపించు 2-3 ముద్దలు అలా తినేసాను. సో అటు ఇటు కాకుండా అయిపోయింది అనమాట నా లంచ్ స్కెడ్యూల్ అనేది. సో ఫైనల్లీ ఇప్పుడు నేను లంచ్ తిన్నానో లేదో కూడా తెలీదు, ఏదైతే తింటే నాకు ఆకలి కావట్లేదు. సో అలా అయిపోయింది నా లంచ్. అందుకనే నేను లంచ్ ప్లేట్ ఏం చూపించలేకపోయాను అనమాట. బట్ డిన్నర్ది మాత్రం తప్పకుండా చూపిస్తాను. సో డిన్నర్కి ఒగ్గాని బజ్జీ మా కుక్ వచ్చేసింది అనమాట. అందుకని నేను ఒగ్గాని బజ్జీ చేయించేసుకున్నాను. బికాజ్ వర్షం క్లౌడీగా ఉంది, బజ్జీలు తినాలనిపించింది అనమాట ఇంట్లో అందరికీ. ఒగ్గాని బజ్జీ చేయించుకుని యమ్మీగా ఒగ్గాని బజ్జీ తినేసాం. అండ్ కొంచెం నైట్ హెవీ అయిపోయింది కదా, బట్ డిన్నర్ చేసింది మాత్రం కరెక్ట్ 6 కల్లా చేసేసామన్నమాట. డిన్నర్ అయిపోయాక వెదర్ కూడా బాగుంది అనేసి కొంచెం మేము వాక్కి వెళ్ళేసాము. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.